ఏపీలో కల్తీ మద్యం రాకెట్ గుట్టు రట్టు కావడం ప్రకంపనలు సృష్టిస్తోంది. పెద్దల దన్నుతోనే పచ్చ మంద రెచ్చిపోతూ ఉందని, నకిలీ మద్యం తయారీకి పాల్పడుతుంది అని టీడీపీ ముఖ్యులకు నెలవారీ మామూళ్లు అందుతూ ఉన్నాయని బాహాటంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్నమయ్య జిల్లా స్థాయిలో ముఖ్య నేత తమ్మళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ కనుసన్నల్లో కల్తీ మద్యం తయారీ జరిగిందని, వారిని తప్పించడానికే తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేరాన్ని విదేశాల్లో ఉన్న జనార్దన్ రావుపైకి తోసేందుకు యత్నిస్తూ ఉన్నారని, అసలు సూత్రధారులు పాత్రధారులను కాపాడేలా స్కెచ్ వేశారు అని జోరుగా చర్చ జరుగుతోంది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మండల కేంద్రం ములకల చెరువుకు సమీపంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బట్టబయలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కని విని ఎరుగని రీతిలో ఇంత భారీగా యంత్రాల సాయంతో వివిధ బ్రాండ్లను పోలిన నకిలీ మద్యం ములకల చెరువు వద్ద తయారవుతుందని తెలిసి ఉమ్మడి చిత్తూరు, అనంతపురం వాసులు విస్తుపోయారు. ఇన్నాళ్లు తాము తాగిన మద్యం నకిలీదేనని తెలుసుకొని స్థానికంగా ఉన్నవారు బెంబెలెత్తిపోతున్నారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు, బెల్ట్ షాపులకు ప్రధానంగా ఇక్కడి నుంచి నకిలీ మద్యం సరఫరా అయ్యేదని శుక్రవారం నాటి ఎక్సైజ్ దాడుల్లో స్పష్టమైంది. ఇంత భారీ రీతిలో నకిలీ మద్యం దందా సాగించడానికి ప్రభుత్వంలోని టీడీపీ ముఖ్య నేతల అండ ఉందని తెలుస్తోంది. ప్రతి నెల కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిగేవని తేలింది. ఇందులో కొంత సొమ్ము ముఖ్య నేతలకు ప్రతి నెల చేరేదని సమాచారం. ఏడాదికి పైగా విచ్చలవిడిగా, నిర్భీతిగా, యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేసి జనంతో తాగించి వారి ప్రాణాలతో చెలగాటమాడిన టీడీపీ నేతలు, వారికి అన్ని విధాలుగా అండగా నిలిచిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తేలుకుట్టిన దొంగల్లా నోరెత్తడం లేదు. పైగా అసలు సూత్రధారులను తప్పిస్తూ పాత్రదారుల్లో అనామకులైన కొంతమందిపై మాత్రమే కేసులు నమోదు చేయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా స్థాయిలో ముఖ్య నేత తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ కనుసన్నాల్లో ఈ నకిలీ మద్యం ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగాయని ఈ ప్రాంతవాసులు చెప్తున్నారు. ఇక్కడి కూలీలను పనిలో పెట్టుకుంటే బండారం బయటపడుతుందని భావించి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. ఈ విషయమై స్థానికులకు ఇదివరకే అనుమానాలు వచ్చినా టీడీపీ నేతలకు జడిసి నోరు విప్పలేదు. శుక్రవారం నాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అందరూ ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. నకిలీ మద్యం రాకెట్ను నడిపిస్తున్న టీడీపీ ముఖ్య నేతల పేర్లు ఎక్కడా రాకూడదని, కేసులో వారి పేర్లు ఉండకూడదని ఉన్నతాధికారులకు అమరావతి నుంచి ఆదేశాలు అందినట్టు తెలిసింది. శుక్రవారం నాటి రాజకీయ పరిణామాలు శనివారం సాయంత్రం ములకల చెరువులో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ప్రెస్ మీట్లో వెల్లడించిన అంశాలు పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది. అసలు వాస్తవాల జోలికి వెళ్లకుండా, సూత్రధారులు ఎవరో చెప్పకుండా కేవలం పాత్రధారుల వివరాలను మాత్రమే వెల్లడించి చేతులు దులుపుకున్నారు. నకిలీ మద్యం కేసులో అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఎక్సైజ్ అధికారుల తీరుపైన అనుమానాలు వ్యక్తం. ములకల చెరువు నకిలీ మద్యం వెలుగులోకి రాగానే ప్రభుత్వ నిఘా, ఎక్సైజ్ వర్గాలు తమ నివేదికను సీఎంఓకు నివేదించాయని సమాచారం. మొదట టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడును అదుపులోకి తీసుకున్నాక అక్కడి పరిస్థితి ఉన్నత స్థాయి వ్యక్తుల దృష్టికి వెళ్ళింది. మొదట దీనిపై కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయంతో సురేంద్రనాయుడును అరెస్ట్ చేసినట్టు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. శనివారం అసలు సూత్రధారుల వివరాలను వెల్లడిస్తారని భావించిన పై స్థాయిలో జరిగిన పరిణామాలతో తంబళ్లపల్లె టీడీపీ ముఖ్యుల పేర్లు బయటకు రాకుండా తొక్కిపెట్టినట్టు తెలిసింది. దీంతో ఇప్పటికే కేసులో నమోదు చేసిన నిందితుల పేర్లను మరోమారు వెల్లడించి సరిపెట్టుకున్నారని సమాచారం. కల్తీ మద్యం మాఫియా పేటరైపోతున్న వైనం ఆధారాలతో సహా వెలుగులోకి వస్తే ఏ ఒక్కరూ మాట్లాడడం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు కేవలం ఎక్సైజ్ శాఖకు మద్యం షాపులలో, ప్రభుత్వ షాపులలో అమ్మటం ద్వారా 1,00,000 కోట్ల పైచీలకు ఆదాయం వచ్చిందని మా అంచనా. ఎంతండి? కేవలం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో కేవలం మద్యం మీద వచ్చిన ఆదాయం ప్రభుత్వానికి 1,00,000 కోట్లుంటే ఈ రోజున ఆ 1,00,000 కోట్లన్నీ ఏమైనాయి? ఓకే, దాన్ని సరాసరిని 5 సంవత్సరాలకు విభజిస్తే 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి రావాలి కదా. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రావాల్సిన 25,000 రూపాయల ఆదాయం, 25,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైంది? చంద్రబాబు నాయుడు గారి జేబులోకి, చంద్రబాబు నాయుడు గారి సమూహం జేబులోకి, ఈ రోజు పట్టుబడిన సురేంద్ర నాయుడు అనేటువంటి జేబుల్లోకి, ఆయన పైనున్న అసెంబ్లీ స్థాయి నాయకుడి యొక్క జేబులోకి, ఆయన పైనున్న మంత్రి స్థాయి యొక్క జేబులోకి, ఆయన ఆ మంత్రి మీద చంద్రబాబు నాయుడు అనునాయుల యొక్క జేబులోకి వెళ్లిపోయింది. నిజానికి తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ పై కేసు నమోదైంది. అయితే అతడి అరెస్టుపై అధికారులు ఆసక్తి చూపేలా కనిపించడం లేదు. పిఏ చేసే వ్యవహారాలు జయచంద్రారెడ్డికి తెలియకుండా ఉంటుందనేది నమ్మశక్యం కాదు.
రాజేష్కు చెందిన మద్యం దుకాణం వైపు శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ దుకాణాన్ని సీజ్ చేస్తామని, లైసెన్స్ కూడా రద్దు చేస్తామని శుక్రవారం చెప్పిన అధికారులు పైనుంచి ఒత్తిడి రావడంతో ఆ దిశగా చర్యలు తీసుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న జనార్దన్ రావు, కట్టారాజులు దొరికితే కానీ వాస్తవాలు తెలియవని ఎక్సైజ్ అధికారులు తప్పించుకునే ధోరణితో ముందుకెళ్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలా కల్తీ మద్యంతో మీ యొక్క ఆదాయాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఎంతవరకు సమంజసం? వేలాది మంది వాళ్ళు దానికి గురవుతున్నారు, అస్వస్థత గురవుతున్నారు, ఆరోగ్యాలు పాడవుతున్నాయి, ఎన్నో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. గత ప్రభుత్వంలో కల్తీ మద్యం వల్ల ఏదో నష్టపోయారని అనేక సార్లు మాట్లాడావు కదా. నిన్నగాక మొన్న ఎన్సీబీఆర్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఒక్క లిక్కర్ డెత్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు గత సంవత్సరాలలో అని చెప్పి ఆ రిపోర్ట్లో పొందుపరిచింది, ఆ రిపోర్ట్లో తెలియజేసింది. అయినా మీ బురదల కార్యక్రమం ఆపలేదు. మీరు మాట్లాడుతూనే ఉన్నారు. గతంలో మీరు మాట్లాడడం, మీ భాగస్వామి బీజేపీ అని చెప్పుకున్నప్పుడు తెలుగుదేశం సపోర్టుగా పురంధేశ్వరి గారు కూడా అనేక సార్లు మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు నోరు ఎత్తట్లేదు? ఇన్ని కళ్ళకు మన సాక్ష్యాలతో సహా బయటపడుతున్నాయి. ఏ రకంగా స్పిరిట్ తెచ్చుకుంటున్నారు, ఏ రకంగా ఆ స్పిరిట్ని ఆ కల్తీ మద్యంలో కలిపి ఎలాగా బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నారు, ఆధారాలతో సహా కూడా చూపించాం. ఆ లేబుల్స్ నుంచి ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొల్పాయని చెప్పి ఎవరు నోరెత్తట్లేదు అని అంటే ఇదంతా కూడా ఒకరికొకరు మీకింత మాకింత అని మాట్లాడుకొని చేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. విజయవాడకు చెందిన జనార్దన్ రావు ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నట్టు సమాచారం. ఇదే నిజమైతే ఆయన్ను ఇక్కడికి ఎప్పుడు రప్పిస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, నిజాలు ఎప్పుడు వెలికి తీస్తారు అనే దానికి సంబంధించి అధికారుల నుంచి స్పందనే లేదు. కాగా ఈ నకిలీ మద్యం ఏడాది క్రితం నుంచి నడుస్తూ ఉండగా గత నెలలోనే పెట్టారంటూ అధికారులు తేల్చేయడం గమనార్హం.